చలం భగవాన్ స్మృతులు అంటే ఇది నేను అసలు ఈ అంశం ఎందుకు ఇష్టపడంటే మే 18 చలం పుట్టినరోజు. మే 4 అంటే నిన్న ఆయన వర్ధంతి. సో మేలో 2 వచ్చాయి కదా, చలంకి సంబంధించింది ఏదైనా చెప్దాం అనిపించింది. అది ఇంతకుముందు చలం మ్యూజింగ్స్, ప్రేమలేఖలు ఆ 2 నేను చెప్పాను. మైదానం కూడా మాట్లాడాను. గీతాంజలి నాకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టం, అది శిరీష్ గారు చెప్పారు. సరే ఏదో అంటే చలం గురించి మనం చెప్పినప్పుడు వివాదాస్పదం కాని అంశాన్ని ఎంచుకొని చెప్దామనిపించింది నాకు. ఎందుకంటే చలం సృష్టించిన సాహిత్యమే చాలా సంచలనం. ఆధునిక సాహిత్యంలో చలాన్ని మించిన సంచలనం లేదన్నది నిర్వివాదాంశం. 1920 నుంచి 50 వరకు 30 సంవత్సరాల 3 దశాబ్దాల పాటు ఆయన చాలా సంచలనం సృష్టించాడు. అత్యంత వివాదాస్పదమైనగా నడిచాయి ఆయన రచనలు, ఆయన జీవితం కూడా. ఆయన రచనలు ఎంత వివాదమయ్యాయో ఆయన జీవించిన విధానం కూడా అంతే వివాదాస్పదమైంది. సో ఏది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆ వివాదాలకు ఎక్కువ ప్రాధాన్యం అయిపోయి ఆయన సృష్టించిన ఎన్నో గొప్ప విషయాలు ఆయన జీవితంలోని కొన్ని గొప్ప కోణాలు మరుగున పడిపోయాయి. నిజానికి చలం సృష్టించని సాహితీ ప్రక్రియ లేదు. ఆయన అన్నీ రాశాడు. నవలలు రాశాడు, కథలు రాశాడు, వ్యాసాలు రాశాడు, శీర్షికలు రాశాడు, మ్యూజిక్స్ రాశాడు, పద్యాలు రాశాడు, వచనం రాశాడు, అనువాదం రాశాడు. ఇంచుమించు అన్ని సాహితీ ప్రక్రియలను చలం నుంచి వచ్చాయి. అంతేకాదు చలం సమకాలీనులందరూ గ్రాంధికమైన తెలుగులో రాస్తూ ఉండేవారు నవలలు. విశ్వనాథ సత్యనారాయణ గారు, అరివి బాపిరాజు గారు. అదే టైంలో వాడుక భాషా ఉద్యమం మొదలైంది. ఈ 2 కాకుండా ఒక ప్రత్యేకమైన శైలిని ఆయన మొదలుపెట్టారు. ఆ శైలే ఇప్పటికి కూడా రచనా విధానంలో నడుస్తుంది. మనం ఎక్కువ నవలు ఏవైతే చూస్తామో అటు అవి గ్రాంధికము ఉండవు, ఇటు వాడుక భాష ఉండవు. ఆ శైలి చలం నుంచే మొదలైంది. అది చలం గొప్పతనం. అంతేకాదు ఆయన త్రికరణ శుద్ధిగా అంటారు. త్రికరణాలు ఏమి ఆలోచించాడో అదే రాశాడు. అంటే అదే చెప్పినట్టు, ఏమి చెప్పాడో అలాగే బ్రతికాడు. అందుకే ఆయన జీవితం కూడా వివాదం అయిపోయింది. సో ఒకలాగా అంటే ఎదుటి వాళ్ళకి నచ్చేది చెప్తూ లేదా ఒకలా బ్రతుకుతూ ఇంకోలా చేయలేదు. అంటే మనసా వాచా కర్మేణ ఒకేలా ఉండడం అనేది చాలా వరకు మనుషులకి కష్టం. అందుకే చలాన్ని ఋషి అన్నారు. అంటే ఇది నేను అనట్లేదు. మహాకవి శ్రీశ్రీ చలాన్ని ఎప్పుడు ఋషి అనే సంబోధించేవాడు, ఋషి అనే పిలిచేవాడు. చలం అలాగే బతికాడు. అయితే నేను చలంలో ఇది ఎంచుకున్నది ఈ భగవాన్ స్మృతులు, చలంలో మరుగున పడిపోయిన మానవీయ కోణం. ఈ 2 మాట్లాడదాం అనుకున్నాను ఈరోజు చలం గురించి చెప్తూ. చలంలో ఒక గొప్ప మానవత ఉంది, గొప్ప మనిషి చలం. అది కొంచెం మరుగున పడింది. దాని గురించి ఎవరు మాట్లాడరు. అంటే చలాన్ని విపరీతంగా అభిమానించే మనుషులు ఉన్నారు, చలాన్ని అంతే ద్వేషించే మనుషులు ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే లైంగిక సంబంధమైన విషయాల్లో చలం వెలుబుచ్చిన అభిప్రాయాలు, లేకపోతే ఆయన జీవన విధానాన్ని ఎప్పుడూ ఉదహరిస్తూ ఉంటారు చలం యొక్క విమర్శకులు. కానీ అదే నా చలం. నాకు అనిపిస్తుంది చలం అందరికీ తెలుసు, కానీ చలం ఏమిటో తెలుసుకోవడం చాలా కష్టం. చలంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. అందులో చలం జీవితంలో ఒక మానవీయ కోణం గురించి కొన్ని విషయాలు చర్చించి భగవాన్ స్మృతుల్లోకి వెళ్దాం. చలం ఉన్నతమైన కుటుంబంలోనే పుట్టాడు. మొదట్లో ఆయన చాలా భక్తుడిగా ఉండేవాడు. అంటే కుటుంబం నుంచి వచ్చిన సంప్రదాయాల్లోంచి త్రికాల సంధ్య వనర్చేవాడు, గాయత్రి మంత్రం చదివేవాడు, స్తోత్రాలు, విష్ణు సహస్రనామం ప్రతిరోజు ఇవన్నీ చేసేవాడు. ఎప్పటి వరకు ఈయన కాకినాడలో పిఆర్ కాలేజీలో చదివాడు. అక్కడ రఘుపతి వెంకటరత్న నాయుడు గారి శిష్యర్కంలో బ్రహ్మ సమాజం వైపు ఆకర్షితుడయ్యాడు. ఈసారి హిందూ మతంలోని ఆచారాలని బాహటంగా విమర్శించడం మొదలుపెట్టాడు. అలా కొంచెం హిందూ మతానికి దూరం అయ్యాడు. అంటే ఎప్పుడైతే వాటిని విమర్శిస్తున్నాడో అవన్నీ చేయడం మానేశాడు. ఒక విధంగా చెప్పాలంటే చలం వెలివేయబడ్డాడు. కుటుంబం నుంచి వెలివేయబడ్డాడు, సమాజం నుంచి వెలివేయబడ్డాడు. ఆ తర్వాత పాశ్చాత్య సాహిత్యం వైపు ఎక్కువ ఆకర్షితుడై
ఆయన జీవన విధానం బ్రహ్మ సమాజానికి కూడా కొంచెం దూరంగా వెళ్ళింది. సో ఈసారి బ్రహ్మ సమాజానికి దూరం అయ్యాడు. ఈ ప్రక్రియలో చలంని ఎవరైతే ఎక్కువ విమర్శిస్తూ ఉంటారో ఆ విమర్శలకి కారణమైన జీవన విధానంలోకి చలం వెళ్ళాడు. కానీ ఒక్క విషయం మాత్రం చలం గురించి ఎప్పుడు చెప్పాలి, దేశంలోనే మొట్టమొదట స్త్రీ స్వేచ్ఛ గురించి, అది ముఖ్యంగా భావస్వేచ్ఛ గురించి మాట్లాడిన వాడు చలం. స్త్రీ సమస్యల గురించి రచనలు వచ్చాయి, గురజాడవరాలు కన్యాశుల్కం అయి రాశారు చలానికి ముందే. కానీ అవి సమాజంలో ఉన్న కొన్ని రుగ్మతలను ఎత్తి చూపిస్తూ కన్యాశుల్కం లాంటివి. కానీ స్త్రీ పురుషులు సమానమైన స్వేచ్ఛ ఉండాలని రాసిన వాడు చలం. అంటే అలా రాయడమే కాదు, అతను ఆ స్వేచ్ఛని అతని చుట్టూ ఎప్పుడు ఏదైతే చెప్పాడో అలాగే ఇచ్చాడు. చలం భార్య, ఇప్పుడు చలాన్ని అత్తవారు కూడా ఇంటికి రావద్దన్నారు, వెళ్ళేసి పుట్టింట్లోంచి బయటకు వచ్చేసాడు. సో దానివల్ల కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే స్త్రీ స్వేచ్ఛ గురించి ఇంతగా తప్పించిన చలం భార్య ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది చలం యొక్క ప్రవర్తన వల్ల. ఎందుకంటే చలం వెలివేయబడ్డాడు, వెలివేయబడిన కుటుంబంలో ఆమె ఉన్నది. సో నిండు గర్భిణిగా ఏ విధమైన సహాయం లేక, కనీసం పని మనుషులు లేక వాళ్ళిద్దరే పని చేసుకోవాల్సి వచ్చేది. సో ఆ చలమే అంటాడు, నా వెనక వచ్చి నన్ను చేసుకున్నది కాబట్టి దీనికి ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అని సంపన్నమైన జీవనం వదిలేసి ఉద్యోగాలు చేస్తుండేవాడు. ఇతని ప్రవర్తన రీత్యా లేకపోతే నిస్సంకోచంగా మనసులో ఉన్న విషయం చెప్పడం వలన ఆ ఉద్యోగాలకు చాలా త్వరగా వదిలేయాల్సి వచ్చేది, ఇంకో ఉద్యోగాలకు వెళ్ళేవాడు. చివరికి ఒకనొక సందర్భంలో ఆయనకు రాజమండ్రిలో ఉద్యోగం వచ్చినప్పుడు ఇల్లు అద్దెకి ఎవరూ ఇవ్వలేదు. సో ఊరు చివర ఒక పాడుపడిన గొడ్ల సావిడిలో చలం కాపురం ఉండాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చాయి. సో అటువంటి విధానంలో నా వల్ల తినేంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది కదా అని కూడా చలం బాధపడతాడు. కానీ చాలా ఎంకరేజ్ చేశాడు. చలం భార్య రంగనాయకమ్మ గారు దేశంలోనే మొట్టమొదటి ఇన్సూరెన్స్ ఏజెంట్ ఆడావిడ స్త్రీగా. అప్పటికి ఇన్సూరెన్స్ ఆ రంగంలో పురుషులే ఉన్నారు, స్త్రీలు లేరు. అంతేకాదు విజయవాడ మొట్టమొదటి మహిళా మేయర్ రంగనాయకమ్మ గారే చలం భార్య. వాళ్ళకు ఒక అక్క ఉంటుంది, ఆమె పేరు కూడా రంగనాయకమ్మే. ఆమె బాలవితంతం. ఆమె 3వ తరగతి వరకునే చదువుకుంది. చిన్నప్పుడే పెళ్ళైంది, చిన్నప్పుడే భర్త చనిపోయాడు. ఆమెకు డాక్టర్ అవ్వాలని కోరిక కలిగింది. సో ఆమె అడిగారు, వెంకటాచలం నన్ను డాక్టర్ని చెయ్యొచ్చు కదా నువ్వు అని చెప్పి. చలంకి సంపాదనే అంతంత మాత్రం, అది కూడా ఎప్పుడు స్థిరమైన సంపాదన ఉండేది కాదు, ఏ ఉద్యోగాలను ఎక్కువ ఉండలేకపోయేవాడు. అయినా ఆయన చదివించి తను కోరుకున్నట్టు డాక్టర్ని చేశాడు. ఆ తర్వాత రంగనాయకమ్మ గారికి విజయవాడలో ఎంతో పేరు వచ్చింది. ఆమె చివరి వరకు కూడా చలం కుటుంబానికి గొప్ప వెన్నుదన్నుగా నిలబడింది. చలానికి వెన్నువంటి ఉండి చలం కుటుంబానికి ఒక బలమైన మనిషి ఎవరంటే ఆ రంగనాయకమ్మ గారే, చలం వదిన రంగనాయకమ్మ గారు. చలంకి కొడుకు చలం బిడ్డల శిక్షణ అనే పుస్తకం రాశాడు. పిల్లల్ని ఎంత ఫ్రీగా ఎలా పెంచాలో చలం అలాగే పెంచాడు. చలంకి మొదటి కొడుకు రవి అనే కొడుకు ఉండేవాడు. పుట్టుకతోనే గుండె సంబంధితమైన వ్యాధులతో ఎక్కువ కాలం బతకలేదు, 10-12 ఏళ్ళకే తను చనిపోయాడు. రెండో కొడుకు వసంత్ వ్యసనాల పాలై ఇల్లు వదిలి ఎటో వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ రాలేదు, చివరి వరకు రాలేదు. అంటే ఇంకా అతను బ్రతుకున్నాడో ఆత్మహత్య చేసుకున్నాడో ఏమైపోయాడో తెలియదు. పెద్ద కూతురు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక వైపు వెళ్ళి అలా ఉండిపోయారు. తను సౌరీస్ ఆధ్యాత్మిక జీవితమే గడిపారు. రెండవ కూతురు నిర్మల, ఆమె కూడా పెళ్లి చేసుకోలేదు. కానీ తను ఉద్యోగాలు అయ్యి చేస్తూ చలం తర్వాత చలానికి కుటుంబ పోషణలో చేదోడు వాదోడుగా ఉండేవారు. సో ఇప్పుడు చలం భార్య ఒక స్త్రీగా భర్త సమాజం నుంచి వెలివేయబడ్డాడు. ప్రతి ఒక్కరు చులకనగా చూస్తారు చలం భార్య అంటే. కొంతమంది చాలా గొప్పగా చూస్తారు, కానీ ఎక్కువ మంది చులకనగా చూస్తారు. పెద్ద కొడుకు అనారోగ్యంగా చనిపోయాడు, చిన్న కొడుకు ఎటో వెళ్ళిపోయాడు, ఒక కూతురు పెళ్లి చేసుకోలేదు, ఇంకో కూతురు చేసుకొని ఉంటుంది. సో తనకి అంతా కూడా తన జీవితం అంతా కూడా ఎప్పుడూ ఎన్నో ఈ మానసికమైన ఒత్తిళ్లకు లోనవుతూ చివరికి మనోవైకల్యానికి కూడా ఆమె వెళ్ళారు. ఒకానొక సందర్భంలో అంటే ఎంత చలం వెంట ఉన్నా ఆ చలంతో అది తట్టుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోయి ఒరే దరిద్రుడా, వెధవా అలాగే మాట్లాడుతుండేవారట చలంతో రంగనాయకం గారు. అంటే ఇటువంటి సందర్భాల్లో కూడా వదిన గారి హాస్పిటల్లో
ఒక రక్షణ సమితి అలాగేదో ఒక పేరుతో, అంటే కొంచెం పుట్టగానే పిల్లల్ని కొన్ని కారణాల వల్లనో అంటే వదిలేయవలసిన పరిస్థితుల్లో వదిలేసిన పిల్లల్ని వీళ్ళు తీసి సంరక్షించి పిల్లలని వెతికి వాళ్ళకి దత్తతకి ఇచ్చేవారు. సో అటువంటి కార్యక్రమాలు చాలా చేసేవారు చలం. అలాగా ఒక అమ్మాయిని చలమే పెంచుకున్నారు. సో ఈ 4 పిల్లలే కాకుండా ఐదో అమ్మాయిగా అమ్మాయి వచ్చింది. ఆమెకి చిత్ర అని పేరు పెట్టారు. చలం కుటుంబంలో మొట్టమొదటి పెళ్లి చేసుకున్నది ఆ చిత్రే. ఆ తరువాత తెనాలి దగ్గర ఎక్కడో ఒక అమ్మాయి, ఒక 9-10 ఏళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయి అమ్మమ్మ దగ్గర ఉండేది. ఆ అమ్మాయికి అప్పటికే పెళ్ళైపోయింది. ఈసారి అమ్మమ్మ అనారోగ్యం పాలైంది. సో ఇంక నేను ఈవిని ఎక్కువ కాలం బతుకున్న నా మనవరాలను ఎవరు చూస్తారని చెప్పి అత్తవారింటికి వెళ్ళి వాళ్ళకి అప్పచెప్పింది. కానీ ఆవిడ అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. ఆ అమ్మాయి ఇష్టపడక నేను ఆ పెళ్ళిని ఒప్పుకోక తాళి తెంపి వచ్చేసింది అక్కడి నుంచి. వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మమ్మకి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఎవరో చెప్పారు, విజయవాడలో చలవని ఒక ఆయన ఉంటారు, చిన్నపిల్లలు తీసుకుంటారు, మరి పెద్దవాళ్ళు ఏం చేస్తారో తెలీదు, అక్కడికి వెళ్ళి అడగమని చెప్పి చలం దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ అమ్మాయిని చలమే దత్తత చేసుకొని నర్తకి అని పేరు పెట్టారు. తరువాత కాలంలో ఆ అమ్మాయి ఎంతో సేవ చేశారు. అంటే ఒక మానవతకి ఉదాహరణగా ఆమె బతికింది. ఎంతోమందికి సేవ చేసింది ఆ నర్తకి. ఈ మధ్య ఒక 5-6 ఏళ్ళ క్రితమే చనిపోయారు చలం కూతుర్లు, 2-3 కూతుర్లు. ఇంకా ఇంకొక అమ్మాయి పుట్టింది నర్తకి పెంచుకునే ముందు. ఆ అమ్మాయి పేరు, అమ్మాయిని పక్క అనేవారు, చంపక. అమ్మాయి పేరు చంపక. ఆ అమ్మాయి ఉన్నారు. కానీ ఆవిడ కూడా చలం భార్యలాగా చలం కూతురుగా ఎన్నో ఇబ్బందులు పడి చలం సాహిత్యాన్ని కానీ చలాన్ని కానీ పెద్దగా తను ఇష్టపడదు. సో చలంకి సంబంధించిన ఏవైనా కార్యక్రమాలు జరిగి పిలిచినా కూడా తను రారు. ఆ కూతురు కానీ, తనకు ఒక కూతురు ఉంది వాళ్ళు కానీ ఈ చంపక, ఈ నర్తకి పిల్లలు వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళు వస్తారు. నర్తకి కూడా పెళ్లి చేసుకోలేదు, దత్తత చేసుకోలేదు, అది వేరే కదా. అయితే ఈ చంపక పక్కపక్క ఎవరైతే ఉన్నారో ఆమెను వజీర్ రెహమాన్ అని కాకినాడ, ఆయన ఒక చాలా తక్కువ రాసిన ఒక మంచి కవి, గొప్ప కవి, ఎన్నో రాయలేదు. ఆయన చలానికి వీరాభిమాని. చలం అంటే ఇంకా ఆయన చాలా ఇష్టం. చలం అభిమానులు అలాగే ఉండేవారు. చలం అభిమానులు చలాన్ని అభిమానించడం కాదు, ఆరాధించేవారు. ఒక తండ్రిలాగా, ఒక దేవుడిలాగా చూసేవారు. అంత అభిమాని వజీర్ రెహమాన్ చలంకి. సో ఆయన ఎక్కువ చలం దగ్గరికి వెళ్తూ ఉంటే తనని ప్రేమించింది ఈ చంపకన్న అమ్మాయి. సో చలంకి అభ్యంతరం లేదు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అంటే తన తండ్రికి వీరాభిమానిని పెళ్లి చేసుకొని తనకు మాత్రం తండ్రి అంటే ఇష్టం లేదు. ఇష్టం లేకుండా అలా అయిపోయింది. ఆ వజీర్ రెహమాన్ ఆయన ఒక 2 కవితా సంకలనాలు రాశాడు. 2 మహాప్రస్థానంలోని పదాలతోనే హెడ్డింగ్లు పెట్టాడు. ఎచ్చటికి పోతావి రాత్రి అనేది ఒకటి, అంటే ఆవాలి గట్టుకని ఒక కవిత ఉంటుంది మహాప్రస్థానంలో. దానిలో ఎచ్చటికి పోతావి రాత్రి అంటే ఆవాలి గట్టుకని. ఇంకొకటి సాహసి కూడా మహాప్రస్థానంలో కవిత యొక్క హెడ్డింగే. ఎగిరించకు లోహ విహంగాలను కదిలించకు సుప్త భుజంగాలను ఉండని మస్తిష్క కులాయంలో మను వల్మీకులు. ఆ సాహసి అనే పేరు పెట్టి కొన్ని కవితలు, ఎచ్చటికి పోతావి రాత్రి అనే పేరు పెట్టి కొన్ని కవితలు రాశారు. ఈ కవితల్లో ఆయన చెప్పిన సాహసి ఎవరో కాదు, చలమే. ఈ 2 సంకలనాలని ఆయన అంకితం ఇచ్చింది కూడా చలానికి అంకితం ఇచ్చారు. అంటే చలం అంటే ఆయనకి అంత ఇష్టం. నాకు ఆ వజీర్ రెహమాన్ కవిత్వం చదవాలని చాలా కోరిక అనిపించింది. తర్వాత ఆయన కవి చలం అని ఒక పుస్తకం రాశారు. చలం వచనంలో అద్భుతమైన కవిత్వం రాశారని చెప్పి అవన్నీ ఉదాహరిస్తూ, అంటే చలం కథల్లోనూ, ఇటువంటి నాటకాల్లోనూ, శీర్షికల్లోనూ, వ్యాసాల్లోనూ అన్ని చోట్ల కవిత్వం ఎక్కడెక్కడుందో ఉదాహరణలు ఇస్తూ కవి చలం అని ఒక పుస్తకం రాశారు. ఈ పుస్తకాలు ఏమి నాకు దొరకలేదు. పుస్తకాల ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు నేను ఎతకడానికి ట్రై చేసేవాడిని. ఒకప్పుడు బుక్ ఎగ్జిబిషన్ ఎలా ఉండేయంటే హైదరాబాద్లో కూడా 10-15 సంవత్సరాల క్రితం వరకు ప్రతి పబ్లికేషను వాళ్ళు ప్రచురించిన పుస్తకాలు పెట్టేవారు. ఎత్తుక్కోవడం సులువుగా ఉండేది. తర్వాత ఈ అక్షరాలాంటి పుస్తకాల షాపులు వచ్చాయి. ఆ బుక్ స్టాల్స్ వాళ్ళు బుక్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు బుక్ ఎగ్జిబిషన్లో వాళ్ళు స్టాల్ తీసుకుంటారు. కానీ వాళ్ళు ప్రచురించిన పుస్తకాలు ఉండవు కదా, వాళ్ళు అన్ని ప్రచురణలో పెట్టుకుంటారు. ఈసారి ఎక్కువ పుస్తకాలు వాళ్ళ దగ్గర అమ్ముడవుతున్నాయి. సో ఈ ప్రచురణ సంస్థలు కూడా అందరి పుస్తకాలు పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం బుక్ ఎగ్జిబిషన్లోకి వెళ్ళి 4 షాపులు తిరిగితే మిగిలిన 140 షాపులు చూడాల్సిన అవసరం లేదు. ఏమేమి పుస్తకాలు ఉన్నాయో ఎగ్జిబిషన్లో తెలిసిపోతుంది.
అంటే అందరూ కూడా ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ క్రితం ట్రెండ్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ అయిపోయిన పుస్తకాలు ఎక్కువ కనబడి, ఇప్పుడు మీకు వెళ్ళి మనం చూస్తున్నామంటే ఇప్పుడంతా కూడా ఆధ్యాత్మికతకు సంబంధించినవి, పౌరాణికాలు ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి పుస్తకాలు. సో ఇందులో కొన్ని మంచి పుస్తకాలు మనకి వెనక్కి ఉండిపోతాయి, కనపడవు. ఈసారి అడగాలి, మనం ఎతకలేము. మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ప్రతి బుక్ షాప్కి వెళ్ళి వజీర్ రెహమాన్ పుస్తకాలు ఉన్నాయా ఇలా అడుగుతూ వెళ్తున్నాను. అలా ఒక బుక్ స్టోర్లో వత్సలా పబ్లికేషన్లో వజీర్ రెహమాన్ పుస్తకాలు ఏమైనా ఉన్నాయని నేను అడిగిన ప్రశ్న ఆ స్టాల్లో కూర్చున్న పనిచేసే వాళ్ళకి అర్థం లేదు. కానీ ఏంటి అని అడుగుతున్నాడు. ఆయన వజీర్ రెహమాన్ పేరే విన్నట్లేదు. కానీ వెనకనే ఆ పబ్లికేషన్ వత్సల గారే ఆమె పేరునే పెట్టింది. ఆమెకి వినబడింది, ఆయన ఎవరో మీరు ఎవరో కొంచెం ఈసారి రండి లోపలికి ఒకసారి ఇలా మీ ఫేస్ చూపిస్తారా, మీకు ఒక నమస్కారం చేసుకుంటానంది ఆవిడకి. మీ ఫోటో తీసి ఇక్కడ పెట్టుకుంటాం, నేను ఎచ్చటికి పోతావు ఈ రాత్రి దాని సాహసి కలిపి నేను ఒక సంకలనం వేయించానండి 1000 పుస్తకాలు. మీరే మొట్టమొదటి అడుగుతున్నారు ఆ పుస్తకం కొనడానికి, నా దగ్గర అలాగే ఉన్నాయండి పుస్తకాలు అని చెప్పి. అది గొప్పగా ఫీల్ అవ్వాలో బాధపడాలో నాకు అర్థం లేదు. ఒక టేస్ట్తో పుస్తకం చేస్తే అసలు ఆ పుస్తకం కొనుక్కునే మనిషే లేడు. ఇప్పుడు అన్ని పుస్తకాలు అలాగే ఉన్నాయి. ఆ తర్వాత ఆమెకి నాకు కొన్ని పుస్తకాలు కూడా ఆవిడ గిఫ్ట్ ఇచ్చింది. నేను కొనుక్కున్నది ఈ బుక్కే, ఇంకా ఇది తీసుకోండి అని ఆ వత్సల గారు. కవిచలం ఇంకా దొరకలేదు, ఆ వజీర్ రెహమాన్ చదవాలి. అంటే ఇదంతా కూడా ఇక్కడి నుంచి చలం ఎన్ని ఇబ్బందులు పడ్డాడంటే చివరికి ఆ వదిన గారు చనిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఉండలేననుకున్నాడు చలం. తెలుగుదేశంలో చలం తనకు నచ్చని దాన్ని దేన్నన్నా కూడా విమర్శించేవాడు. అలాగే చలం రచనలు కూడా ఎవరన్నా విమర్శించవచ్చు, దానికి చలానికి అభ్యంతరం లేదు. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టినంటాడు శ్రీశ్రీ. 2 అభిప్రాయాల మధ్య ఒక క్లాష్ వచ్చినప్పుడే మనకి ఒక ఉన్నతికి మనం వెళ్తుంది మన ఆలోచన కూడా. కానీ అటువంటి విమర్శలు జరగలేదు చలం మీద, వ్యక్తిగత విమర్శలు జరుగుతుంది. చలాన్ని కుటుంబాన్ని టార్గెట్ చేసుకోవడం, వెలివెయ్యడం, చలం ఇక్కడికి వస్తే ఇదేంటండం, అటువంటి ఎక్కువ జరిగాయి. దానివల్ల చలం పిల్లలు ఇబ్బందులు పడ్డం, వీటన్నిటిలోంచి చివరికి ఏ స్త్రీల కోసమైతే చలం ఎంతో అశాంతికి లోనయ్యాడో ఆ స్త్రీలే చలం మీద దండెత్తారు. అంటే ఆ చలం మీద దండెత్తడానికి ఆ స్త్రీలనే వాడుకున్నారు. స్త్రీ రచయిత్రులు కూడా చలం మీద వ్యక్తిగత దాడులు చేశారు. ఇంకా ఆయన చాలా ఇక్కడ నేను ఉండడం అనవసరం అనుకొని ఆయన అముద్రిత రచనలన్నీ కూడా బాయిలర్లు వేసి కాల్చేసి ఒకరు ఇల్లు అమ్మేసుకొని ఈ తెలుగు నేల మీద నేను అడుగు పెట్టను అని చెప్పి 1950 ఫిబ్రవరి 9 అప్పటికి కొన్నిసార్లు వెళ్ళి ఉన్నాడు తిరువన్నమలై అరుణాచలం కుటుంబంతో సహా వెళ్ళిపోయాడు. అప్పటి ఎందుకంటే వాళ్ళ వదిన గారు కూడా చనిపోయాక ఎందుకు ఉండాలి ఇక్కడ నాకు అనిపించింది ఆయనకి. అప్పటికి అరుణాచలంలో పరిస్థితి ఏంటంటే రమణ మహర్షి చివరి దశ, ఇంక ఈయన ఎక్కువ రోజులు ఉండరు అనేది అందరికీ తెలిసిపోయింది. అరుణాచలంలో రమణ మహర్షి కోసం ఎంతోమంది నివాసాలు ఏర్పరచుకున్న వాళ్ళు ఇక ఈయన ఉండడు కదా అని అక్కడ ఆస్తులు అయ్యి అమ్మేసుకొని వాళ్ళు ఖాళీ చేసుకుని అరుణాచలం నుంచి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఈయన అరుణాచలంకి వెళ్ళారు. వాళ్ళందరూ వచ్చేసి ఒక పిచ్చోడిని చూసినట్టు నవ్వారు. నువ్వు ఇప్పుడు ఇక్కడికి అరుణాచలంకి వచ్చేవి, అందరూ అరుణాచలం వదిలి వెళ్ళిపోతుంటే, అరుణాచలం నుంచి భగవానే వెళ్ళిపోతుంటే నువ్వెందుకు అరుణాచలంకి వచ్చేవన్నారు. కానీ నేను బ్రతకడానికి రాలేదు, ఇక్కడ చనిపోదామని వచ్చాను అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన ఉన్నాడు. అక్కడ ఆయన ఉన్నప్పుడు ఈసారి అక్కడ ఎవరో కర్నూలులో అప్పుడే పుట్టిన ఒక బాబుని వాళ్ళు ఉంచుకోలేని పరిస్థితిలో ఏం చెయ్యాలో తెలియకపోతే చలం గురించి విని అరుణాచలం వచ్చారు రమణస్థానం. అప్పుడు నిజానికి చలానికి ఇల్లు అమ్మేసుకున్న డబ్బులతోనే ఆయన బతకాలి, అలాగే బ్రతుకుతుండేవాడు. అక్కడికి వచ్చి ఆ 2 ఫ్రెండ్స్ వచ్చి ఒక ఆయన్ని లాడ్జ్లో ఉండమని, ఇంకొకరు వెళ్ళి ఇలా పరిస్థితి, బాబు 9 రోజులు బాబు ఏం చెయ్యాలంటే మొదటి ప్రశ్న బాబుని ఎక్కడ ఉంచారు మీరు, ముందు అర్జెంటుగా తీసుకురండి. బాబుకి పాలు పెట్టి ఆ బాబుని మళ్ళీ చలమాలే పెంచుకున్నారు. ఎవరు తీసుకుంటారు ఈ బాబు బాధ్యత అంటే నర్తకి నేను తీసుకుంటాను. నర్తకి తంబి అని పేరు పెట్టారు. ఆ తంబి ఆయన ఇప్పుడు బతికే ఉన్నాడు, భీమిలి చలం ఆశ్రమంలో ఉంటాడు. 65లో ఉంది ఆయన పుట్టాడు. ఆయన్ని అప్పటికే చలం ఇంచుమించు 70 సంవత్సరాల వయసు దగ్గరలో వచ్చేస్తున్నారు. ఆ బాబును కూడా కొన్ని రోజుల నుంచి పెంచారు. ఇవి డైరెక్ట్గా చలం కుటుంబంలో కలిసిపోయిన మనుషులు. అలా కాకుండా ఎంతోమందికి చలం ఎన్నో రకాలుగా ఆయన ఆదరించడం. అంటే చలంలోని ఉండే ఒక గొప్ప మానవీయ కోణం విమర్శకులు దాన్ని చూడరు.
ఎంతసేపు చలం యొక్క లైంగిక జీవన విధానము భావాల గురించే మాట్లాడతారు తప్ప ఇది చూడరు. ఈయన అక్కడికి రమణ మహర్షి దగ్గరికి ఫిబ్రవరిలో వెళ్తే ఏప్రిల్లో రమణ మహర్షి సమాధి అయిపోయారు. ఆయన ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోయారు. అంటే 2 నెలలే ఈయన అక్కడ ఉన్నారు. కానీ అక్కడే ఉండిపోయారు. రమణ మహర్షి దగ్గరికి ఎంతోమంది ఎక్కడి నుంచో వచ్చేవారు, దేశాల నుంచి వచ్చేవారు. రమణ మహర్షి పెద్దగా ఏ విధమైన బోధలో చేయలేదు. ఆయన జీవన విధానమే ఆయన తత్వం. రమణ జీవన విధానమే రమణ తత్వం. ఆయన ఎవరైనా ఏమన్నా అడిగినా కూడా నువ్వంటే ఏంటో తెలుసుకోనేవారు. మన సూర్యనాగమ్మ గారి లేఖలు అనే విషయం ఒకసారి లెస్ తెలుగులో మాట్లాడుకున్నాం. అంతకుమించి ఆయన ఏం చెప్పేవారు కాదు. కొన్నిసార్లు సమాధానం చెప్పేవారు, కొన్నిసార్లు చాలా వెటకారంగా సమాధానం చెప్పేవారు. చాలా కరుణతో ఉండేవాడు మనుషుల మీద, జంతువుల మీద. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎంతోమందికి చలమే అక్కడ చలం కోసం ఈసారి తిరువన్నమల వెళ్ళేవారు అందరూ. చలం ఇంట్లో ఎప్పుడూ కూడా కనీసం 100 మంది భోజనం చేసేవారు. కనీసం 100 మందికి, అంటే భోజనం అంటే పెద్ద భోజనమే ఉండదు. అన్నం, ఓ పప్పుచారు, లేకపోతే అన్నం పప్పుచారు, లేకపోతే ఒక పులుసు, పలచని మజ్జిగ, ఇంతే. అదే వాళ్ళు తింటారు, అదే అందరికీ పెట్టేవారు. అదే జీవన విధానం ఆయన నడిచిందంటే ఎంతోమంది వచ్చి ఆయన వాళ్ళ బాధలు చెప్పుకుంటుండేవారు. చలం ఒకటే అనేవారు, ఎవరు నా దగ్గరికి వచ్చి ప్రేమతో వచ్చినా నేను ప్రేమను కాదనలేదు, నేను తిరిగి ప్రేమనిచ్చాను. ఎవరు నా దగ్గరికి సహాయానికి వచ్చినా నేను తిరిగి సహాయాన్ని అందించాను. అందించకుండా ఎలా ఉండగలను అంటారు. చలం నివసించే ప్రదేశంలో ఇప్పుడు కూడా ప్రదేశం ఉంది. ఆ ఇల్లుని ఇప్పుడు అద్దెలకు కూడా ఇస్తున్నారు మామూలుగా. అంటే బోస్ కాంపౌండ్ అని అరుణాచలం వెళ్తే ఆ బోస్ కాంపౌండ్లో ఉండొచ్చు. అంటే పాతకాలం ఇల్లులు ఉంటాయి. ఆ బోస్ కాంపౌండ్లోనే అప్పుడు చలం ఇల్లు ఉండేది. అది ఊరికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో రమణ మహర్షి ఆశ్రమానికి దగ్గరగా అడవిలో ఉండేది ఆ రోజుల్లో. అక్కడ ఉండే ఒక మండపంలో ఒక ముసలాయిని తీసుకొచ్చి కుటుంబీకులే, పెద్దవాడు ముసలివాడు, కళ్ళు కనిపించు, అతను వదిలేశారు. ఒక రాత్రి వదిలేశారు. వీళ్ళకి అరుపులు కనబడుతుంటే వీళ్ళు చూస్తాక ముసలి అతను ఉన్నాడు. అప్పుడు వెంటనే అతనికి స్నానం అది చేయించి, చలంగారి బట్టలు అవి వేసి, గంజి అది ఇచ్చి, ఒక నీళ్ళు అయ్యి పోసి, ప్రతిరోజు ఆ బాధ్యత నర్తకి తీసుకునేది. 5 సంవత్సరాలు పోషించారు అతను అలా ఆ ముసలాయన. ఆ తర్వాత ఇంకొక ఆయన రంగస్వామిని కుష్ఠరోగి, అతన్ని కుటుంబీకులు వదిలేశారు తీసుకొచ్చి. అతనికి ఆ రోజుల్లో లెప్రసీ అంటే చాలా డేంజర్ జబ్బు కింద లెక్క. కుష్ఠరోగులను ముట్టుకోవడానికి మనకి పాత సినిమాల్లో కూడా చూపిస్తారు. 60 70లో కుష్ఠరోగం వస్తే కూతురు కూడా ముట్టుకోలేదని. అలాగే కుటుంబం వదిలేస్తే ఈ నర్తకే సేవ చేసింది. తన శరీరాన్ని కడిగి అతనికి సేవలు చేస్తూ, తిండి పెడుతూ, తర్వాత అన్ని హాస్పిటల్స్ ఉత్తరాలు అవి రాసి ఎక్కడో చివరికి లెప్రసీ ట్రీట్ చేసే హాస్పిటల్కి అతన్ని పంపించారు. అతనికి తగ్గిన తర్వాత తిరిగి అతను వచ్చి మళ్ళీ తిరువన్నమలైలోనే ఒక తాటాకిల్లు వేసుకొని అక్కడే బతుకుతూ ఈ కుటుంబానికి సపోర్ట్గా ఉండేవాడు. అలాగే చాడ్విక్ రమణ మహర్షి ఆశ్రమంలో రమణ మహర్షి ఉన్నప్పుడు వచ్చి ఉండేవాడు. తర్వాత రమణ మహర్షి చనిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయి కొంతకాలానికి వచ్చాడు. యూరోపియన్ చాడ్విక్ అని చెప్పి కొంతకాలానికి వచ్చాడు. వస్తే ఒక్కసారి రమణాశ్రమ పరిస్థితులు చూసి తట్టుకోలేకపోయాడు. అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఏంటి ఇలాగైపోయింది అంటే ఆయన దేహం లేనంత మాత్రాన భగవాన్ లేనట్ట అని మనం ఎలా వదిలేస్తామని చెప్పి అక్కడ ఉండి మళ్ళీ ఎంతో కష్టపడి దాన్ని అంతా ఒక ఆర్డర్లో తీసుకొచ్చాడు. ఆ తర్వాత అతను జాండీస్ వచ్చి అనారోగ్యం పాడైపోతే మళ్ళీ ఈ నర్తకే అతనికి సేవ చేసేది. ఆ ఇంట్లో పెట్టుకొని సేవ చేసి మళ్ళీ అతనికి పూర్తిగా తగ్గిన తర్వాత తను మళ్ళీ ఆ యూరోప్ దేశానికి వెళ్ళిపోయాడు. అలాగే ఇంకొక పేరు మర్చిపోయాను నేను. ఒక క్యాన్సర్కి గురై ఆమె పేషెంట్ అనమాట. ఆమె శరీరంలోంచి ఈ బ్లడ్ చర్మం ఊడి వచ్చేస్తూ ఎంతో దుర్గంధం వచ్చేదట. నర్తకి వెళ్ళి తనకి రోజు సేవ చేసేది. అలా నర్తకి తన జీవితం చివరి వరకు ఎంతోమందికి సేవ చేస్తూ ఉండిపోయింది. అలా అంటే చలం తర్వాత కూడా చలం బతికినట్టు తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, ఒక భార్గవిని ఒక డాక్టర్ గారు ఆమె నర్తక గురించి మాట్లాడింది. నర్తకి తెలిసి చలం ఎలా బతికేదో కరుణతో ప్రేమతో ఈ నర్తకి, నిజానికి నర్తకి చలం కడుపును పుట్టలేదు. ఆ 10 సంవత్సరాలప్పుడు వచ్చింది కదా, అలా పెంచారు ఆ నర్తకి. అలా అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్పాను. ఇటువంటి ఎన్నో ఉదాహరణలు. దాదాజీ అని ఒక ఆయన గుజరాత్ నుంచి వచ్చాడు. వాళ్ళకి అప్పడాలు, సేమియా ఇటువంటి వ్యాపారాలు ఉండేవి, తెలియదు ఎవరికి. వచ్చి ఇక్కడ ఉండిపోయేవాడు. రమణాశ్రమంలో ఉండిపోతానని ఆయన ఎవరో కూడా ఎవరికి చెప్పలేదు. ఆయన చలాన్ని ఒక సహాయం అడిగారు. నేను ఒక ఉత్తరం రాస్తాను మా పిల్లలకి, నా గురించి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు,
కానీ అది ఇక్కడి నుంచి పోస్ట్ చేయకండి. మీరు వేరే ఎక్కడి నుంచైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వేరే ఎక్కడి నుంచైనా పోస్ట్ చేయించండి దాన్ని. నా కుటుంబీకులకి నేను బాగానే ఉన్నానని తెలియాలి, కానీ నేను ఎక్కడున్నానో తెలియకూడదు. అంటే అప్పుడు ఆ ఉత్తరం తీసుకొని ఈయన ఉత్తరాన్ని విశాఖపట్నం పంపించి, విశాఖపట్నంలో ఎవరికో అక్కడి నుంచి పోస్ట్ చేయించారు. ఆ తర్వాత ఈయన అనారోగ్యం పాలైతే మళ్ళీ ఈయన్ని వాళ్ళు చూసుకొని చలం మళ్ళీ ఆ కుటుంబీకులు కవర్ పంపితే వాళ్ళు వచ్చి ఈయన తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఇంకొక ఆయన కూడా అలాగే చలం వల్ల బెనిఫిట్ పొందిన ఆయన ఆ గుజరాత్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎంతో సంపన్నుడట. ఆ రోజుల్లో పెద్ద భవంతి, ఎన్నో 5-6 ఫారిన్ కార్స్ అవి ఉండేట ఆయన దగ్గర, విదేశీ కార్లు. ఆయన మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చేసాడు ఆయన సన్యాసి వేషం వేసుకొని. మీరు నన్ను బలవంతంగా పంపించారు, కానీ నేను ఆ జీవనంలో ఉండలేకపోయాను, మిమ్మల్ని చూద్దామని వచ్చాను, నేను సన్యాసిగా మారిపోయాను, మీకు ఎలా నడుస్తున్నాయి, మీ కష్టాలన్నీ తగ్గాయా అంటే అవి ఎప్పుడూ ఉంటానే ఉంటాయి, పోతానే ఉంటాయి, అది పెద్ద విషయం కాదండి. ఆయన చలం చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకి చలం మీద ప్రేమతో ఆర్థికంగా ఎంతో ఒక ట్రస్ట్ లాగా సహాయం చేద్దామని ప్రయత్నించారు, కానీ చలం ఒప్పుకోలేదు. నువ్వు ఆల్రెడీ సన్యాసుల్లో కలిసిపోయానన్నావు, నువ్వు కాషాయం ధరించావు, మళ్ళీ నువ్వు నీ పిల్లల దగ్గరికి వెళ్ళి డబ్బు తెస్తానన్నావు, అవన్నీ కరెక్ట్ కాదు, నీ ఈ జీవన విధానాన్ని కంటిన్యూ చేయని చెప్పారు. అంటే ఇలాగా, అంటే ఇది అలాగే జంతువులకు కూడా ఒక దాని మీద కథ కూడా ఆయన 8 రోజులు 80 రోజులు డైరీలో రాశాడు కూడా. ఒక పక్షి, ఆ పక్షి పడిపోతే దాన్ని ఆ రెక్కలు అయ్యి వచ్చే వరకు చిన్న పక్షి పిల్ల దాన్ని సాకేరనమాట. దానికి 80 రోజులు ఒక డైరీలా కథ కూడా ఉంటుంది, దాని పేరు మర్చిపోయింది, చాలా సాహిత్యంలో ఉంటుంది. ఆ తర్వాత అది రెక్కలు వచ్చి ఎగిరిపోయింది, బుజ్జిగాడో ఏదో దాని పేరు ఉంటుంది. సో అలా పశుపక్షాదులకి రమణ మహర్షి దగ్గర చలం ఏం చూసాడో, అంటే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళక ముందు నుంచి కూడా చలానికి మానవీయ కోణం ఉండింది. అక్కడికి వెళ్ళాక అది మరింత ప్రస్ఫుటంగా బాగా కనిపించింది. ఆర్థికంగా ఏ విధమైన ఉన్నతిగా లేకపోయినా, అవకాశం లేకపోయినా ఎలా చేసేవారు. సో అక్కడ ఆయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తారు, మొట్టమొదటి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడలేదు. దీక్షితులు అనే ఒక స్నేహితులు బలవంతంగా రమ్మన్నారు, నాకు నమ్మకం లేదు వీటి మీద అని చెప్పాడు. షికారుగా రావచ్చు కదా అన్నాడు. చలానికి షికారులు ఇవన్నీ చాలా ఇష్టం. సో షికారుగా వెళ్ళాడు. వెళ్ళి కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు. రమణ మహర్షిలో వస్తూ ఉంటే అందరూ తప్పుకోండి అంటే ఈయన తప్పుకోకుండా వెనక్కి తిరిగి అడ్డుగా కూడా నిల్చున్నాడు. దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అప్రయత్నంగా తప్పుకున్నాడు ఆయన వస్తే. అప్పుడు మహర్షి చూసి నవ్వేరు అని చెప్తాడు, ఒక నవ్వు నవ్వేరని. 3-4 సార్లు వెళ్ళాడు. మొదటిసారి వెళ్ళి వచ్చాడు, కబుర్లు చెప్పాడు. తర్వాత రమణ మహర్షి చలం యొక్క భార్య, చలం యొక్క పెద్ద కూతురు ఆ కబుర్లు విని వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు రమణ మహర్షి డివోటీస్గా మారారు. ఈసారి కూతురు కోసమే నేను ఎక్కువ సార్లు వెళ్తూ ఉండేవాడు, కానీ నాకు ఎప్పుడూ కూడా ఆయన మీద గురి కానీ ఆ నమ్మకం కానీ లేదు అన్నారు. కానీ ఆయన చెప్పిన ఆత్మ విచారం, నేను అంటే ఏంటో తెలుసుకో అనే తపస్సు చేయడానికి ఈయన ప్రయత్నం చేసేవాడు. ఆ మార్గానికి ఆయన చెప్తున్న మార్గం మనసు కాక ఆత్మ అనేది ఒకటి ఉంది అనే విషయం చలానికి మొదట స్ఫురించింది రమణ మహర్షి బోధ వల్ల. సో అలాగా అదేదో ప్రయత్నిద్దాం అని అనుకునేవాడు తప్పించి ఈయన ఒక దేవుడు, ఈయన ఒక భగవాను అలా అనుకోలేదు. కానీ అలా గ్రాడ్యువల్గా రమణ మహర్షికి ఆకర్షితులయ్యాడు. ఆయన చెప్తారు, రమణ మహర్షి ఈ దేహాన్ని వదిలేస్తున్నప్పుడు ఆ రూమ్లో ఆయన ఎక్కడైతే, అంటే యోగుల్ని చనిపోయారని అనకూడదు, మనం సమాధి దేహాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ జస్ట్ కిటికీ బయటే చలమన్నారు, నించొని ఉన్నారు అక్కడ. ఆయన చెప్తారు, ఒక కాంతి మొత్తం అంతా పరుచుకుంటూ అలా వెళ్ళిపోయిందని. అది చాలామంది చెప్తారు. ఒక కాంతి తోకచుక్కలాగా వెళ్ళి అరుణాచలం కొండ వెనక వెళ్ళిపోవడం, కొరణ వైపు వెళ్ళిపోవడం ఊర్లో అందరం మేము చూసామని చెప్పి, ఆ కాంతి వెళ్ళిపోవడాన్ని నేను చూశాను. అప్పుడే రమణ మహర్షి వెళ్ళిపోయారు ఈ దేహాన్ని వదిలేసి అని చెప్తారు. అప్పుడు ఆయన అక్కడున్న మధ్యలో వెళ్ళినప్పుడువి, అక్కడ ఉన్న 2 నెలలప్పుడువి, ఆ తర్వాత కాలం కూడా ఆయన 29 సంవత్సరాలు మళ్ళీ తెలుగు గడ్డ మీద అడుగు పెట్టలేదు. చలం నేను ఎన్నో పురస్కారాలు ఇస్తామని పిలిచారు. ఈ తెలుగు గడ్డ నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను అన్నారు 1950లో. మళ్ళీ వెనక్కి రాలేదు. కానీ అక్కడికి వెళ్ళినా కూడా చలం మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాడు. అక్కడున్న తెలుగు వాళ్ళందరూ మళ్ళీ వీళ్ళని టార్గెట్ చేసేవారు, ఈ కుటుంబాన్ని విమర్శించేవారు, వీళ్ళు ఇక్కడ ఉండకూడదు, ఇది చాలా పాపం అనేవారు అనమాట. అని అంటాడు, నేను ఇంత దూరం వదిలేసి వచ్చినా నన్ను వీళ్ళు వదలట్లేదు, అసలు ఈ తెలుగు వాళ్ళు లేని ప్రాంతానికి నేను పోతే ఎంత బాగున్నాను అనుకుంటాడు చలం. అంతేకాదు, అసలు ఈ చలమే నన్ను పట్టుకొని చంపేస్తున్నాడు, నన్ను బతకనివ్వట్లేదు, ఈ చలం లేని ప్రాంతానికి నేను పోగలనా అంటాడు చలం. అంటే చలం చెప్తున్న చలం ఎవరు? చలం భావాలు, చలం రచనలు, చలం సాహిత్యం, చలం యొక్క ఇన్ఫ్లుయెన్స్, చలం క్రియేట్ చేసిన ఆరా, అదే నన్ను వదలట్లేదు
అంటాడనమాట. అది ఒక 2-3 సంవత్సరాలు పట్టింది వాళ్ళు అక్కడ స్టెబిలైజ్ అవ్వడానికి, అక్కడ వాళ్ళు జనం వాళ్ళని అంగీకరించడం అంటే సహాయం చేయట్లేరని కాదు, ఇంక వదిలేసారు పట్టించుకోవడం అనేసి. అదే వాళ్ళు చేసిన సేవ. అక్కడ ఈసారి ఆయన చూసినవి అక్కడ ఇంకా 29 సంవత్సరాలు ఉన్నారు కదా. 1979లో చలం చనిపోయారు. సో చలం భక్తులతో మాట్లాడుతున్నవి అవన్నీ కూడా, అంటే మహర్షి గురించి చలం కొన్ని క్వశ్చన్లు అడిగి, శాంతమ్మ అని ఒక ఆమె ఉంటారు, వీళ్ళందరినీ కూడా మీరు ఏం చేసేవారు, మీరు ఎలా ఉండేవారు, భగవాన్తో మీరు ఏం చేసేవారు, అందరూ భగవానే అంటారు రమణ మహర్షి. అవన్నీ కలిపి ఈ భగవాన్ స్మృతులు అని ఆయన రాశారనమాట. అంటే ఇందులో ఆయన చూసినవి ఉంటాయి, సౌరిస్ వాళ్ళ అమ్మాయి చెప్పినవి ఉంటాయి, అక్కడ మిగిలిన భక్తులు చలానికి చెప్పినవి ఉంటాయి. అవన్నీ కలిపి చాలామంది భక్తుల పేర్లు ఉంటాయి, ఒక 20-25 మంది పేర్లు ఉంటాయి. చింతా దీక్షితులు ఆయన స్నేహితులు, సాధుని శాంతమ్మ, సుబ్బలక్ష్మమ్మ, సంపూర్ణమ్మ, రాజయ్య, వీళ్ళందరూ ఏమేమైతే చెప్పారో ఆ విషయాలని ఈ పుస్తకంలో రాశారు. అదే భగవాన్ స్మృతులు.